అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ స్పీకర్ ఆరోపించారు. మెదక్ పట్టణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై బుధవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్కు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో కేవలం రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ 8 వార్డుల్లో పనులు చేయడం లేదని, అధికారులకు కూడా పనులు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులతో మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డుల్లో మాత్రం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరంగా మరియు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పరంగా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి వివక్ష కొనసాగుతూ ఉంది. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పరంగా గెలిచిన కౌన్సిలర్లను కొంతమందిని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా మరి జాయిన్ కాకుండా ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం, కేసీఆర్ అడుగుజాడలో నడుస్తామని చెప్పి గట్టిగా పట్టుదలతో ఉన్న మా కౌన్సిలర్స్ మీద వివక్ష కొనసాగుతూ ఉంది. వాళ్ళు వార్డులలో గెలిచి వచ్చినారు, ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచి వచ్చిన నాయకులు, కానీ వాళ్ళ వార్డులలో మాత్రం పనిచేయడానికి ఇష్టపడట్లేదు. చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడ కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ 8 వార్డులలో పని చేయకూడదని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. టీయూఎఫ్ఐడిసి కానీ ఇంకా ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏవైనా సరే డెఫినెట్గా 8 వార్డులలో సరిసమానంగా జరగాల్సిందే. మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించిన నాయకులే ఉన్నారు కాబట్టి మెదక్ పట్టణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ 8 వార్డులలో ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా అన్ని సక్రమైన పనులు జరగాల్సిందే. లేకపోతే పోరాటానికి మేము సిద్ధం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, మా గొంతు విప్పుతాం. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రతిపక్ష గొంతు విప్పడమే కాకుండా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల కోసం పనిచేస్తాం. మా కౌన్సిలర్లు కూడా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కాలనీలో కనీసం చెత్త బండి కూడా పంపించే పరిస్థితి లేరు. వాళ్ళ సొంత డబ్బులతోని నిన్న పడ్డ వర్షానికి నీళ్ళు వస్తే క్లియర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కమిషనర్ గారు వెంటనే ఆ 8 వార్డులు కూడా తిరగాలి, వాళ్ళకున్న పరిస్థితులను గమనించాలి. ఏ వర్క్స్ వచ్చినా కానీ అందరికి సరిసమానంగా డెఫినెట్గా అన్ని వార్డులలో పని జరిగేటట్టుగా చూడాలి. ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ నిజంగానే రేపు కూడా భవిష్యత్తులో కూడా ఇదే వివక్ష కొనసాగితే మాత్రం ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాం, డెఫినెట్గా ఉద్యమం చేస్తాం. మా కౌన్సిలర్లకు కూడా సరైన న్యాయం మేమేమడుగుతున్నాం, వాళ్ళ స్వంత పనులు అడగట్లేదు. మా కౌన్సిలర్లు స్వంత పనులు అడగట్లేదు, వాళ్ళ స్వంత పనులు చేయమని చెప్పట్లేదు, ప్రజల కోసం చేయమని చెప్తా ఉన్నారు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు. ఆ పార్టీలకు పోకుండా కేసీఆర్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తాం. మేము డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం, రేపు ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం అని వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వివక్ష కొనసాగుతూ ఉంది. ఎంత వివక్ష కొనసాగించినా మేము మాత్రం డెఫినెట్గా ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల పని కోసం ఉంటాం. ఇంకోటి మెదక్ టౌన్లో ఎవరైతే పని చేయట్లేదని చెప్పేసి ఎవరైతే వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ వార్డులలో ఇబ్బంది ఉందని వాళ్ళకి ట్యాక్సీ కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఇస్తూ ఉన్నారో గవర్నమెంట్ మీద వాళ్ళను అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెల్లై రేపు రాబోయే కాలంలో మాత్రం తప్పకుండా మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కౌన్సిలర్లకు పని అన్ని రకాల గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు రావాల్సిందే, రాకపోతే మాత్రం తప్పకుండా దీనిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ రేఖ గారు ఇంకా పై అధికారులకు కూడా దీన్ని కంప్లైంట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 8 మంది కౌన్సిలర్లు వాళ్ళ మీద ఒక వివక్ష చూపిస్తుంది. స్ట్రీట్ లైట్స్ విషయంలో కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణంలో కావచ్చు, రోడ్ల నిర్మాణంలో కావచ్చు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి నిధులు టెండర్ అయిపోయి 2 నెలలు అయింది. ఇప్పటి వరకు వర్కులు స్టార్ట్ చేస్తలేరు, ఫౌండేషన్లు వేస్తలేరు. మరి ఈ విధంగా వివక్ష చూపించడం వల్ల మెదక్ పట్టణం అభివృద్ధి నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు, మా వార్డులో ఉన్నటువంటి వ్యక్తులు
మరి లక్షలాది రూపాయల ఇంటి ట్యాక్స్ కడుతున్నాం. వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన నైతిక బాధ్యత మున్సిపాలిటీ. మరి ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తున్నారు తప్ప ట్యాక్సులు తీసుకుంటున్నారు, కానీ మా వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వమంటే ఇవ్వము అని అంటే ఇది ఎక్కడి వివక్ష? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కొనసాగితే మా పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం కూడా మొదలవుతుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే కమిషనర్ గారు వివక్ష లేకుండా, ముఖ్యంగా కమిషనర్ గారు వివక్ష లేకుండా అన్ని వార్డులను సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రాజకీయాలకు సంబంధం లేకుండా కమిషనర్ గారు వీటి మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే మా వార్డులో మౌలిక వసతుల మీద మరి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 8 మంది కౌన్సిలర్లము పార్టీకి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తల లెక్క మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము. అదేవిధంగా మా వార్డులల్లో ఎలాంటి ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా, ఒక అధికారిక కార్యక్రమాలు ఏవి కూడా మాకు చేపడతలేరు. గత 3 ఎలక్షన్ల నుంచి, 3 మీటింగ్ల నుంచి మేము కమిషనర్ గారికి, చైర్మన్ గారికి చెప్తున్నాము. మెదక్ మార్కెట్ క్రూషియల్ ఏరియా ఉన్నది, ఒక మార్కెట్, అక్కడ లైట్లు పెట్టమని చెప్తున్నాము. ఒక 3 మీటింగ్ల నుంచి మేము గగ్గోలు పెడుతుంటే కూడా వాళ్ళు అడ్జేస్తలేరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఏం చేసినా కూడా మేము నిఠారుగానే ఉంటాం. మా మెడలు వంచుదామని మీరు అనుకుంటారు కదా, మా మెడల్ కాదు కదా, మీరు ఏం చేయలేరు. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు మా ప్రజలను మమ్మల్ని ఎంతైతే ఇబ్బంది పెడుతుర్రో అంతకు అంతా మీరు కూడా అనుభవిస్తారని చెప్పేసి నేను చైర్మన్ గారిని మరియు కమిషనర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నా. ధన్యవాదాలు.